ఇక్కడ అనుకోలే నేను. మీరెవరండి? ఎక్కడోళ్ళండి మీరు? ఎంత దూరాలండి? ఎలాంటి ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు? మీ మనసులో నాకు ఈ స్థానం ఏందండి? నా సొంత ఇంటి వాళ్ళే ఏం బతుకురా నీదన్నారు. నీది ఒక బతుకేనరా అనిపించుకున్నాండి నేను. ఇన్ని గుండెల్లో చోటేందండి? ఇన్ని మనసుల్లో స్థానం ఏంది? అసలు ఈ అనుభవాన్ని ఊహించగలనా నేనున్న పరిస్థితుల్లో? ఆనాడు చూడు ఎట్లా సిద్ధపరిచాడో. ఆ చేదైన అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి ఏందయ్యా అని విలవిల విలవిల విలలాడుతా ఏందయ్యా 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 అంటే మౌనం. నీ తెలియలే పారా, ఏందయ్యా పోయేది? చచ్చిపోయేటట్టు నీ వేదం దెబ్బది, నీకేం కదపా. నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు. నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు. ఏం నమ్మవా? అన్యాయస్తుడా? అదే ఆయన ఎరగని అన్యులకే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు, ఆయన ఎరగని అన్యులకే సమస్తాన్ని ఇస్తున్న దేవుడు, ఆయన నెరిగి ఆయన రాజ్య పౌరుడివై పౌరురాలివై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా? నిన్ను విడిచిపెడతాడా? నిన్ను అశ్రద్ధ చేస్తాడా? నిన్ను త్రోసేస్తాడా? నిన్ను ఎలా కనపరచాలో తెలుసు. నీకెప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు. ఇవన్నీ నీకు తెలుసా? నాకు తెలుసు. ప్రాక్టికల్గా 22 సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను. అనుసరించడం కాదు, ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. చెప్పు గట్టిగా ఒకసారి. అది ఇంకేమన్నా డౌటా? ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు. నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం కాలేదనుకో. ఆయనకి క్లిష్ట అంట కదా, క్లిష్ట క్లియర్ అంత నీట్గా ఆయన కనపడుతుంది. ఆయనకి అర్థమవుతుంది. ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు. ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అన్నిటినీ ఒక కొలికి రప్పిస్తాడు ఆయన. కొంతమందికి ఇది అర్థం కాదు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో, ఆయన రాజ్య వారసురాలి అయ్యావో, ఈ భూ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను. అంతే, ఒకటే మాట. నా పిల్లలు ఎట్లా, నా పిల్లలు, అరే నీ పిల్లలు జల్లంగుండ ఏడికి పోతారు నీ పిల్లలు, నువ్వు త్వరగా. అరే నిన్నే రెక్కల చాటును పెట్టుకున్నాడు, నీ పిల్లల్ని పెట్టుకోడు? నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం, వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం,
వాళ్ళ జీవితాలను బాగు చేయడు, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడు. అది దేవుణ్ణి ఎరగని నాస్తికులకి అంతసేటు చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా? నీ పిచ్చితనం కాకపోతే, నీ అవిశ్వాసం, నీ అల్ప విశ్వాసం కాకపోతే అది దిగులు పడతావు, కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటావు, రాత్రులు గందరగోళం అయిపోతూ ఉంటావు. ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు, నువ్వు ఏడుస్తూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఏం ఏడుపు? ఎందుకంత నిరాశ, ఎందుకంత నిస్పృహ? నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, ఆయన చేయి వదిలిపెడతాడా? కొంతమంది నైట్లు నిద్రపోకుండా ఏడుస్తుంటారు. కొన్ని ఏడుస్తా 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 ఏడుస్తా. పిచ్చోళ్ళ మంచోళ్ళ మీరు? కొంతమంది భయపడుతుంటారు, ఏమైద్దో ఏమైద్దో ఏమైద్దో, చెమటలు పడుతుంటే ఆందోళనలు పడతారు, నిద్రలో కూడా కలవరపై లెగుస్తూ ఉంటారు. అయ్యో, దేవుణ్ణి ఎరగని అన్ని జనులు కదా వాటి గురించి విచారించేది. ఆయన ఏం చెప్పాడు? నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు. నువ్వు నా విశ్రాంతిలో ఉండాలన్నాడు. నువ్వేమో అశాంతిలో బతుకుతున్నావు. కోపం కదా మరి ఆయనకి? ఆయన నీకు సిద్ధపరిచాడు, నీ ఇంటి వారికి సిద్ధపరిచాడు, నీ సంతతికి సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట? నాకు చెప్పు, ఓ మాట చెప్పు, నాకు చెప్పు. సిద్ధపరచకపోతే ఏసు దేవుడు కాదా? సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా? అయినా సరే సిద్ధపరిచాడు ఎందుకో ఎన్నాళ్ళు ఉంటాయి? ఉట్టిగా టూర్ ఎగుతామా? పర్మనెంట్ కాదుగా, ఇటు చూసినాడు పోతున్నాడుగా. మనకు అది కదా. అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే, పేరైతే నమోదు అవనే అయ్యే, అయిపోయే. నీ దృష్టి ఏ కాడి గుర్తుపెట్టుకో. నన్ను వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా బతుకిట్ట తగలబడింది, నన్ను చూసి వెకిలితనంగా నవ్వుతున్నారు, నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా పిల్లల పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు, నేను ఇంతమందిని కలిగి ఉన్నాను, వీళ్ళ బతుకులు ఏమవుతాయో, మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలవుతాయేమో. కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్పచెబితే అప్పచెప్పనివయా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెబితే అప్పచెప్పనివ్వమమ్మా, అప్పచెప్పని. నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది? అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది? నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది? నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుని తిట్టాడు, నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుని తిట్టాడు అనుకో, నాకు ఎట్ట ఉంటుంది? నాకే ఉండదా? చేంగుట్టినట్టు కూడా ఉండదా? ముందు వాడికంటే ముందు నాకు వచ్చి దావేశం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతన్నాడని ఎప్పుడో చెప్పాడు.